విశ్వసించువాడు సిగ్గుపడడు, కలవరపడడు. అలాగే విశ్వసించువాడు తొందరపడకుండా ఉంటాడు. పడిపోయిన మనల్ని, దరిద్రులైన మనల్ని, అవిధేయులైన మనల్ని విధేయులుగా చేటు కొరకే విధేయుడైన తన కుమారుని మన కొరకు ఈ భూమి మీదకి పంపించిన ఆయన విధేయతను బట్టి మనం విధేయులుగా మార్చబడాలి. దేవుని వాక్యానికి విధేయత, ప్రార్థనకు విధేయత, పరిచర్యకి విధేయత, దైవ కార్యక్రమాలకు విధేయత. యేసు ప్రభువు యొక్క శిలువ వైపు చూచి, ప్రభువా నీవు శిలువ దాకా విధేయత చూపించిన, అయితే నేను శిలువ యొద్దే విధేయత చూపిస్తున్నా. విధేయత చూపించాలని మనసు ఉంది, కానీ జీవితంలో ఓడిపోయి అవిధేయత చూపిస్తున్నాను. విధేయత ద్వారా శిలువ ద్వారా సింహాసనం. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గ్రంథము అసమానమైనదని తెలియచేయటానికి మరలా 5 కారణాలు ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, దిస్ ఈజ్ ఎ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ఎ సిన్నర్ అండ్ ఎ సేవియర్. సిన్ అండ్ సాల్వేషన్. పాపమును గురించి, పాపుల రక్షకుని గురించి పరిపూర్ణమైన చిత్రపటం ఉంది. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం కదా, పాపపు అరికాల మొదలుకొని నడునెత్తి దాకా కొంచెమైనను స్వస్థత లేదు. అందుకనే రక్షణార్థమైన దేర్ ఆర్ 3 యూనివర్సల్ ఇన్విటేషన్స్ ఫర్ ద సాల్వేషన్ డాక్యుమెంటెడ్ ఇన్ దిస్ బుక్ కాల్డ్ ఐజయా. Number 1, Isaiah 1:18, come, let us reason together. రండి, మన వివాదము తీర్చుకుందాము. Number 2, Isaiah chapter 45 verse 22, look unto me all the ends of the earth and be ye saved. సమస్త జనులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. This is second statement of the universal invitation for the salvation. Third statement, Isaiah chapter 55 verse 1. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనము. Everyone that thirst come to the waters, and ye who have no money come, buy and eat. Come buy wine and meal without money and without cost. సో దీని గురించి ఒక పాట కూడా ఉంది సియోను గీతాల్లో, బహుశా పాతది అనుకుంటుంది. మీలో చాలామందికి దాహము గలవార్లారా నీళ్ళ యొద్దకు రారండి. ద వరల్డ్ ఈజ్ ఇన్ ఫుల్ థర్స్ట్. ఇట్ నీడ్స్ దట్ ఇట్ థర్స్ట్ కెన్ బి క్వెంచ్డ్. ప్రపంచం యొక్క దాహము తీర్చబడాలి. ఇశ్రాయేలీయుల యొక్క దాహము తీర్చిన బండ యేసు ప్రభువు ప్రపంచం యొక్క దాహము కూడా తీర్చాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలీయుల దాహము కొరకై బండలో నుండి నీళ్ళు వచ్చినాయి. మన దాహము తీర్చబడుట కొరకై బండని యేసులో నుండి రక్త ప్రవాహము బయటకు వచ్చింది. ఇశ్రాయేలీయుల కొరకు అరణ్యంలో నీళ్లు సరిపోయినాయి. మన కొరకైతే కల్వరి కొండలో శిలువ రక్తము అవసరమైంది. కనుక ఈ యెషయా గ్రంథము ఇట్ టాక్స్ అబౌట్ 5 కంప్లీట్ థింగ్స్. Number 1, కంప్లీట్ సిన్ అండ్ కంప్లీట్ సాల్వేషన్ ద లార్డ్ హ్యాస్ ప్రొవైడెడ్. యేసు ప్రభువు ద్వారా దేవుడు మనకు సిద్ధపరిచిన పరిపూర్ణ రక్షణను గురించి ఇది జ్ఞాపకం చేస్తుంది. రెండవది, ఇట్ టాక్స్ అబౌట్ ద కంప్లీట్ హిస్టరీ ఆఫ్ ద ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల యొక్క పరిపూర్ణ చరిత్రను గురించి ప్రస్తావించబడింది. వాళ్ళు ఎలాగ పొరపాట్లు చేసినారు, ఎలాగ తప్పిపోయినారు. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలోనైతే వారికి సంబంధించిన సంగతులు రాస్తూ వచ్చినాడు. ఒక మంచి ద్రాక్ష తోటగా దాన్ని తయారు చేయాలనుకున్నాడు. దానికి పాదులు తవ్వాడు, ఎరువు వేసినాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించి బురుజులు కట్టించి ద్రాక్ష తోటలు దొల్పించి అన్నీ బాగు చేసినాడు. బాగా అవుతుందేమో అని అనుకున్నాడు, కానీ కారు ద్రాక్షలు కాసింది. దిస్ ఈజ్ ద టోటల్ హోలిస్టిక్ పిక్చర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయుల యొక్క పరిపూర్ణమైన చిత్రపటము ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలీయుల యొక్క పరిపూర్ణమైన చిత్రపటం జ్ఞాపకం చేస్తుందంటే అది కూడా మన చిత్రపటమే, అది మనం మర్చిపోకూడదు. మూడవది, ఇట్ గివ్స్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అ హోలిస్టిక్ పర్సనాలిటీ.
యేసు ప్రభు యొక్క పరిపూర్ణమైన చిత్రపటాన్ని జ్ఞాపం చేస్తుంది. ఇట్ టాక్స్ అబౌట్ ద కన్సెప్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద క్రౌన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు యెషయాడు 14లో కన్యక గర్భవతి కుమారుని కనను. అక్కడ గర్భము దాల్చిన యేసు ప్రభు అక్కడి నుండి ఆయన సింహాసనాసీనుడు లేదా కిరీటధారి అయిన వ్యక్తిగా మనకు చివరి దాకా యెషయా గ్రంథంలో కనిపిస్తున్నాడు. అంటే గర్భములో ఉన్న యేసు 7వ అధ్యాయంలో, శిశువుగా పుట్టిన యేసు 9వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో సిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు, ఆ తర్వాత యెషయా చివరి అధ్యాయాల్లో తిరిగి రానైన యేసుక్రీస్తు ప్రభువు. ఇలాగ పరిపూర్ణమైన పిక్చర్ను యేసుక్రీస్తు ప్రభువు ఆయన బాలుడుగా లేదా శిశువుగా, కుమారుడుగా, దాసుడుగా ఇలాగ పరిచయ ధర్మం నిర్వహించినాడో ఆ సంగతిని జ్ఞాపం చేస్తుంది. 4వది, ఇట్ గివ్స్ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క పరిపూర్ణమైన చిత్రపటాన్ని అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏంటి సంఘము, ఎలాగో ఆరంభించబడింది, ఎలాగ ముగించబడుతుంది, దాని భవిష్యత్తు ఏంటి? 40 అధ్యాయం నుండి ఇవ్వబడిన వాగ్దానాలు చాలా అసమానంగా మనకు కనిపిస్తాయి. 5వది, ఆఖరిది, న్యూ క్రియేషన్, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గురించిన ప్రస్తావన. కనుక కనీసం ఈ 5 కారణాలను బట్టి బహుశా యెషయా గ్రంథము అసమానమైనది అని తెలియచేయటానికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు నేర్పబడటానికి అవకాశం వచ్చింది. యెషయా గ్రంథము 28:16 ప్రకారము, విశ్వసించువాడు కలవరపడడు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలని, ఆయన పునాది రాయని, పరిశోధించబడిన రాయని, అమూల్యమైన రాయని, స్థిరమైన రాయని, మూల రాయని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. విశ్వసించిన వాడు కలవరపడడం తెలుగులో ఉంది. విశ్వసించిన వాడు త్వరపడడు, తొందరపడడు అని ఒక భాషలో, అంటే ఇంగ్లీష్లో ఒక దగ్గర రాయబడింది. అదే పేతురు రాస్తాడు, విశ్వసించువాడు. పౌలు రాస్తాడు, విశ్వసించువాడు సిగ్గుపడడు. కనుక కలవరపడడు, విశ్వసించువాడు సిగ్గుపడడు, అలాగే విశ్వసించువాడు తొందరపడకుండా ఉంటాడు. ఇవన్నీ పదాలు మనం కలుపుకోవచ్చు. సిగ్గుపడడు, కలవరపడడు, తొందరపడడు, అనవసరంగా వేగంగా పని చేయడు. ఇలాంటి వాళ్ళు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? బైబిల్లో మనకు కనిపిస్తారు. ఎందుకంటే మన మధ్యలో కూడా ఉండేది మనమే కదా. కనుక మన మధ్యలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాం. బైబిల్లో అలాంటి వాళ్ళు ఉన్న ఉదాహరణలు మీ గమనానికి నేను తీసుకురావాలని ప్రయత్నం చేస్తాను. మీకు ఇష్టమైతే వినాలని మీకు అనిపిస్తే, మీకు అనిపించిన అనిపించకపోయినా నేను చెప్పాల్సిందే, ఎందుకంటే షెడ్యూల్ వేసినారు. కనుక మొదటి మనం చూసే వ్యక్తి విశ్వసించువాడు తొందరపడకూడదు. ఆ తొందరపడిన వ్యక్తులు బైబిల్లో కనిపిస్తారు. దాంట్లో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న వ్యక్తి 1 సమూయేలు 13వ అధ్యాయం, 1 Samuel chapter 3. సౌలును గురించిన ప్రస్తావన మనకు చెప్పబడుతూ వచ్చింది. 1 Samuel chapter 13. ఇది సౌలు యొక్క వృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తుంది. సౌలు దాదాపు 30 ఏళ్ళకి వచ్చిన తర్వాత రాజ్యానికి వచ్చినాడు. బహుశా 40 ఏళ్ళు పరిపాలించిండొచ్చు. 70 సంవత్సరాలకు బహుశా ఆయన ఈ లోకాన్ని ఇడిచిపెట్టిండొచ్చు. సౌలు బెన్యామీను గోత్రం అనగా ఆఖరి గోత్రంలో నుండి తీసుకురాబడిన వ్యక్తి. మీకు కొన్ని గోత్రాల సంగతి తెలుసు కదా. కోర్ ట్రైబ్స్ ఉన్నాయి 12 గోత్రాల్లో. కొన్ని సింపుల్ ట్రైబ్స్ ఉన్నాయి, సామాన్యమైన గోత్రాలు. ఈ సామాన్యమైన గోత్రమే బెన్యామీను గోత్రము. పాత నిబంధనలోని బెన్యామీను గోత్రంలో నుండి సౌలు మొదటి రాజు వచ్చినాడు. కొత్త నిబంధనలో బెన్యామీను గోత్రం నుండి అపోస్తుడైన పౌలు వచ్చినాడు. పాత నిబంధనలో సౌలు తప్పిపోయినాడు.
కొత్త నిబంధనలో పౌలు తప్పిపోయిన వారిని ప్రభు వైపు తీసుకురావడంలో సఫలమైనాడు. ఒకే గోత్రమే, కానీ పాత నిబంధన సౌలు ఎలాగయ్యాడు చూడండి, కొత్త నిబంధన పౌలు ఎలాగయ్యాడు చూడండి. కనుక ఒకే ప్రాంతం, ఒకే స్థలం, ఒకే బైబిలే, ఒకే పరిస్థితులే, ఒకే దగ్గర వాక్యం వినవచ్చు. ఇట్లా సౌలుగా అయినా మారవచ్చు, అట్లా పౌలుగా అయినా మారవచ్చు. కానీ మనలో చాలామంది ఏం పౌలుగా మారే టైప్ కంటే సౌలుగా మారే దాంట్లోనే మనకు తెలియకుండానే డిఫాల్ట్కి కార్యక్రమం జరిగిపోతుందేమో అని అనిపిస్తుంది. ఏంటి ఆ సౌలుకి ఏంటి, ఈ సౌలుకి ఏంటి తేడా? ఒకటే ఒక పాయింట్. ఆ పాయింటే నేను ఇప్పుడు చెప్పాలనుకున్నాను. అపోస్తులైన పౌలు అగ్రిప్పరాజు ఎదురు నిలబడినప్పుడు 26:19 అపోస్తుల కార్యాలు అన్నాడు, ఓ కింగ్ అగ్రిప్పా, ఐ వాజ్ నాట్ డిజోబీడియంట్ అంటు ద హెవెన్లీ విజన్. ఆకాశం నుండి కలిగిన దర్శనం నాకు నేను అవిధేయుడను కాను. ఈ పాత నిబంధన సౌలు ఏంటి? ఐ వాజ్ డిజోబీడియంట్ అంటు ద హెవెన్లీ విజన్. You got the point? Old Testament Saul was disobedient and New Testament Paul was obedient. That's what all makes the difference between Old Testament character and a New Testament character. A true believer is characterized by this simple feature called obedience. If a believer is a disobedient, he is none other than a Saul. If the believer is obedient, he is none other than a Paul. Which group we belong to? ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఈ రెండు కాకుండా మధ్యలో మన టైప్ బైబిల్లో ఉండదు కదా. ఆదివారం విధేయత ఉంటుంది, సోమవారం నుండి శనివారం దాకా ఇంక మన గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటా. ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ద కోర్. జీసస్ వాజ్ ఒబీడియంట్ ఈవెన్ అన్ టు ద డెత్ ఆఫ్ ద క్రాస్. ఒబీడియన్స్ లీడ్స్ అస్ టు ద క్రాస్. Disobedience leads us away from the cross. Are we obedient to the word of God? If so, we are attracted to the cross of Jesus Christ. If we are disobedient, we are distracted by the cross. In other words to say, we are away from the cross of Jesus Christ. ఇప్పుడు ఈ బెన్యామీను గోత్రికుడైన సౌలు దేవుని ద్వారా కంటే మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడిన రాజు. ఈజ్ ఎ కింగ్ ఆఫ్టర్ హార్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయల్. యు గాట్ మై పాయింట్? బట్ ఈజ్ నాట్ ద కింగ్ ఆఫ్టర్ ద హార్ట్ ఆఫ్ గాడ్. మనం మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడిన సౌలైనా ఉండాలా, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన దావీదులైనా ఉండాలా. మనుషులు ఏర్పాటు చేసుకునే సౌలు మనుషుల యొక్క హృదయం ప్రకారం పరిపాలన చేయడానికి ఇష్టపడ్డాడు. మనుషుని యొక్క హృదయం ఏంటి? డిజోబీడియన్స్. దేవుడి యొక్క హృదయం ఏంటి? ఒబీడియన్స్. కనుక ఇది నేను మరలా 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 ఎందుకు చెప్పకూడుతున్నానంటే, అవర్ లైఫ్స్ ఆర్ ఫుల్లీ సోక్డ్ విత్ ముట్టిని, రెబెలియన్, డిజోబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. This is one arrogant virtue that leads away from the source of the blessings of God. The cost of the disobedience is manifold. The cost of the disobedience is great. Cost of the obedience is high. The fruits of the obedience are manifold. Before we leave from this place, I would like to call upon your august attention to make a decision to the core whether we are obedient to the word of God or disobedient to the word of God. We may say with our lips that we are obedient to the word of God, but our actions speak disobedience. You got my point? My lips speaks obedience, or my lips speak obedience, my heart speaks disobedience. God is not reading what my lips are speaking, but He is reading what my heart is speaking. When we land our attention to 1 Samuel chapter 13,
we come across the disobedience Saul unleashed from his life. ఏంటి ఆ అవిధేయత అని అంటే 13వ అధ్యాయం 8వ వచనం, 1 Samuel chapter 13 verse 8. చాలు. సమూయేలు ఏం చెప్పినాడంటే సౌలుకి, నువ్వు గిల్గాల్ దగ్గరికి వెళ్ళు, 7 రోజులు వెయిట్ చెయ్యి, నేను వస్తాను, ఏం చేయాలో నీకు చెప్తాను అని చెప్పినాడు. ఎక్కడ చెప్పాడు? 10వ అధ్యాయము 1 Samuel chapter 10 verse 7. 1 Samuel 17 verse 8 sister. 8వ వచనం, నాకంటే ముందు నీవు గిల్గాల్ ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. దిస్ ఇస్ ద కమాండ్మెంట్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ వాట్ సాల్ హ్యాస్ టు ఒబే. సౌలు దీనికి విధేయత చూపించాలి. సరే, ఇప్పుడు గిల్గాలకు వచ్చినాడు. 13వ అధ్యాయంలో మనం చూస్తే జరిగిన సంగతి ఏంటంటే 7 దినాలు వెయిట్ చేసినాడు. చూడండి, ఆ మాట రాయబడింది 13వ అధ్యాయం 8వ వచనం. చాలు, 7 దినాలు వెయిట్ చేసినాడు. మరి ఎక్కడ జరిగింది? మేబీ లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్, ఇంక 7 దినాలు అయిపోతుంది, ఇంక గంటకో 2 గంటలకో అవుతుంది అనేటప్పుడు. అది ఎలాగ మనకు తెలుస్తుంది అని అంటే, దహన బలులు అర్పించిన వెంటనే 10వ వచనం verse 10. చాలు, వెంటనే సమూయేలు వచ్చింది. ఇట్ వాజ్ పర్హాప్స్ లాస్ట్ అవర్స్ ఆఫ్ ద 7th day. 7వ రోజు ఆఖరి గంటలు అయి ఉండొచ్చు. 7 రోజులు వెయిట్ చేసి ఆఖరి గంటలో తొందరపడినాడు. ఒకవేళ 7 రోజులు వెయిట్ చేసి ఆఖరి ఆ గంట 2 గంటలకు కూడా ఆగింటే తన జీవితం వేరుగా ఉండండేది. విశ్వసించువాడు తొందరపడడు, కానీ ఇక్కడేం చేసినాడు? తొందరపడినాడు. తొందరపడిన తర్వాత కలిగిన అపారమైన నష్టమే ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఆయనకు మొదటి నుండి కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. మన అవలక్షణాలు ఉన్నట్టుండి ఒకే రోజు రావు. అది ఎప్పుడో స్టార్ట్ అయింటుంది, రోజు పెరుగుతూ ఉంటుంది. ఒక ఫైన్ డే ఇట్ విల్ కమ్ టు ఫ్రూటేషన్. ఓ దినాన పరిపూర్ణంగా అవుతుంది. ఈయనకున్న 11వ అధ్యాయం నుండి అవలక్షణాలు ఆరంభమవుతాయి. అది పూర్తిగా 15వ అధ్యాయంతో ముగిసిపోతుంది. ఆ తర్వాత జరిగిన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. 11వ అధ్యాయం నుండి 15, 11, 12, 13, 14, 15 అధ్యాయాలు సౌలు జీవితంలో 5 అవలక్షణాలను జ్ఞాపకం చేస్తాయి. నంబర్ 1 Samuel chapter 11. ఇక్కడ దేవుని యొక్క మందసానికి సంబంధించి ఆయన సన్నిధిని గురించి ఆయన నిరాకరించిన సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ డిస్పైజ్డ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్. ఇంకో మాటలో చెప్పాలంటే ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సో ద వెరీ ఫాల్ ఆఫ్ ఎ బిలీవర్ స్టార్ట్స్ ఇన్ డిస్పైజింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. We people say that I haven't fallen, I am not backslidden, I am really standing in the presence of the Lord. That is the words, but in action it says altogether opposite. అయితే సందర్భంలోనికి వచ్చేటప్పటికి మనం దేవుని సన్నిధిలో నుండి తొలగిపోయినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఆయన గిల్గాలకు వచ్చినాడు. చాలా సంతోషంగా ప్రజలతో ఉన్నారు. దేవుని మందసం విషయమై పట్టింపు లేకుండా ఉన్నాడు. రాజు దావీదు వెంటనే చేసిన పని ఏంటి? మనం ఒక స్థానంలోనికి వచ్చిన వెంటనే చేసే పని ఏంటి? ఒకవేళ మనకు ఉద్యోగం వచ్చిందనుకో, వెంటనే ఏం చేస్తారు? మీకు వచ్చిన వెంటనే మొదటి జీతం వచ్చిన వెంటనే ఏం చేస్తారు? చాలా అరుదుగా భక్తి పనులు చేసేవాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళంతా ఆన్లైన్ షాపింగో, బయటికి వెళ్ళడమో, ఏదో కొనుక్కోవడమో, ట్రిప్ పోవడమో, ఇవన్నీ దిస్ ఆల్ వరల్డ్లీ థింగ్స్. కానీ దావీదు రాజు అయిన వెంటనే ఏం చేశాడో తెలుసా? హౌ కెన్ ఐ బ్రింగ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్ టు జెరూసలేం?
యెరూషలేములోనికి నేను దేవుని మందసాన్ని ఎలాగ తీసుకొని వస్తా అంటే దేవుని మందసము దేవుని సన్నిధిని జ్ఞాపకం చేస్తుంది. దట్ వాజ్ ద కన్సర్న్ డేవిడ్ హ్యాడ్. హౌ కెన్ ఐ బ్రింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ టు మై సెల్ఫ్, ఇన్ టు మై కంట్రీ, ఇన్ టు మై పీపుల్? That should be the question of every believer. That should always prompt. That question is not really popped up in the life of Saul. సౌలు యొక్క జీవితంలో ఆ ప్రశ్న లేదు. సౌలు రాజు అయిపోయిన తర్వాత ఈ ప్రశ్న రావాలి కదా, హౌ కెన్ ఐ బ్రింగ్ ద ఆర్క్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క మందసము అప్పటిదాకా సౌలు యొక్క దినాల్లోన విచారణ చేయకి ఉండిన వాక్యంలో రాయబడుతూ వచ్చింది. He was least bothered about the things pertaining to the heavenly realm. So many times we believers are blessed, not because what we are, because our tribe do not be counted a word in the sight of the Lord. దేవుని యొక్క దృష్టిలో మన యొక్క గోత్రం కానీ ప్రజలు కానీ పరిస్థితులు కానీ ఏది ఎన్నికైంది కాదు. ప్రజలు కావాలన్నారు కనుక సరే దేవుడు సైలెంట్గా ఉండిపోయాడు. ఈజ్ ద చాయిస్ ఆఫ్ పీపుల్, నాట్ ద చాయిస్ ఆఫ్ గాడ్. ఆర్ వీ ద చాయిస్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ద చాయిస్ ఆఫ్ గాడ్? Choice of the people will be disobedient to God and obedient to the people. Choice of the God are obedient to God and obedient to people. You got my point? మన సంగతి ఏంటి మరి? ఇద్దరు చాయిస్ కాదా మనం? మన చాయిసేనా? మనుషుల యొక్క చాయిస్ సౌలు, దేవుడి యొక్క చాయిస్ దావీదు. మనుషుల యొక్క చాయిస్ని దేవుడు సమ్మతించినాడు. ఎందుకో తెలుసా? తర్వాత చెప్తా. సమ్మతించినాడు. కానీ సావులు ఏమనుకున్నాడంటే సేమ్ మన టైపే. ఏంది మన వల్ల వచ్చింది? అసలు మనం ఎంత హైట్ తెలుసా, ఎంత వెయిట్ తెలుసా, ఎంత బాగున్నామో తెలుసా? ఇది ఆయన గురించి చెప్పబడిన మాట. ఆయన హాల్ మార్క్ వచ్చేవేమో తెలుసా? అందరికంటే ఎత్తైన వాడు. హీ వాజ్ గుడ్ లుకింగ్, హ్యాండ్సమ్. అదేమిటో తెలియదు కానీ మరి ఎత్తంటే చాలా ఇష్టపడుతున్నారు ప్రజలు అప్పట్లో, ఇప్పట్లో కూడా. ఇట్స్ గుడ్, దేవుడు ఇచ్చినవి అవన్నీ. కానీ దాని మీద ఆయన మనసు పెట్టుకున్నాడు, కానీ దేవుడి మీద మనసు పెట్టుకోలేకపోయినాడు. చాలాసార్లు మనం కూడా భౌతికమైన దాని మీద మనసు పెట్టుకుని ఉంటాం. మన చదువు, అందము, కులము, డబ్బు, వీసా స్టేటస్, ఇమ్మిగ్రేషను, దీన్ని బట్టే మన అతిశయం ఉంటుంది. కానీ నాట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వీఆర్ మోర్ వరీడ్ అబౌట్ అవర్ పొజిషన్స్ బట్ నాట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నంబర్ 1, he despised the presence of God. దేవుని సన్నిధిని ఆయన నిరాకరించినాడు. రెండోది చూస్తామా? 1 Samuel chapter 12. 1 Samuel chapter 12. ఈ 12వ అధ్యాయం అంతా నేను పైన చెప్పడానికి ప్రయత్నం చేస్తా. He despised the prayer unto God. దేవుడి కొరకు ప్రార్థన చేయాల్సింది చేయలేదు. 12వ అధ్యాయం 2వ వచనం. 1 Samuel chapter 12 verse 2. చాలు సిస్టర్. ఎవరు జరిగిస్తారు మన కార్యాలు? మనమే, మన పక్కన వాళ్ళే, మన ఇరుగు పొరుగు. రాజు మీ కార్యములను జరిగించును. ఏ రాజు? 24వ కీర్తన ఉంది, మహిమగల రాజు, సియోను రాజు. ప్రకటన గ్రంథంలో చెప్పబడింది రాజులకు రాజు, సర్వాధికారి అయిన రాజు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం యూదుల రాజు. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో మత్తయి సువార్త ఆఖరి అధ్యాయంలో జీసస్ ఆఫ్ నాజరేత్, ద కింగ్ ఆఫ్ జ్యూస్. నజరేయుడైన యేసు యూదుల రాజు. ఆ యేసుక్రీస్తు ప్రభు మీ కార్యములను జరిగించును. మనమేమనుకుంటామంటే మన కార్యాలు మనమే చేసుకోవాలి కదా, దేవుడేటి చేస్తాడని అనుకుంటాం. కానీ వాక్యంలో స్పష్టంగా ఉంది జరిగించును. జరిగించాలంటే ఏం చేయాలి మరి? రాజు దగ్గరికి ప్రజలు వెళ్ళాలి. దాన్నే ప్రార్థన అని అంటాం. ఈ డిస్పైజ్డ్ ద ప్రేయర్. మనమేంటి ప్రార్థన చేయడం ఏంటి అని అనుకున్నాడు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం మనమేంటి ప్రార్థన చేయడం ఏంటి అని. ప్రార్థన అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో అవసరతలు ఉంటేనే ప్రార్థన అనుకుంటాం. అలాగైతే యేసుప్రభుకి ఏం అవసరం ఉంది ప్రార్థన చేయటానికి? ఆయన చదువుకోవాలన్నా, ఇమ్మిగ్రేషన్ కావాలన్నా, లేకపోతే పెళ్ళి కావాలన్నా, పిల్లలు కావాలన్నా, ఇంకేం కావాలా? ఇల్లు కావాలా, వాకిలు కావాలా, బండి కావాలా, కారు కావాలా, ఏం కావాలి? మామూలు మనం ఏమైనా కావాలంటేనే కదా ప్రార్థన అని అనుకుంటాం.
అలాగైతే దానియేలుకు ప్రార్థన చేసే అవకాశం ఏముంది, అవసరం ఏముంది? ఆయనకేం ఉద్యోగం లేదా, ఇమిగ్రేషన్ లేదా, లేకపోతే ఇంకేమన్నా అవసరం ఉందా? హీ హ్యాడ్ నో ఫిజికల్ నీడ్, యాజ్ ఎవ్రీథింగ్ హీ కెన్ ఎవర్ థింక్ ఆఫ్. కానీ బైబిల్లో రాయబడింది ఆయన ప్రార్థన చేసింది. ఏ బిలీవర్ who despises the prayer has despised God in the heart to the core. ఈరోజు చెప్పేది నేను చాలా కష్టంగా ఉండవచ్చు మీకు, కానీ కొంతమందికైనా కార్యసిద్ధి కలిగిస్తుందేమో అని ఎక్కడో ఆశ. ఎందుకంటే ఆశ ఉంటేనే పరిచయం జరిగి చేయబుద్ధి అవుతుంది, ఆశ లేకపోతే చేయలేము. ఏ పర్సన్ who despises prayer in the heart despises God. నా సంగతి ఏంటి మరి? నాకు ప్రార్థన అంటే ఇష్టమా మోకరించగలనా లేదా? వయసును బట్టి, శరీరాన్ని బట్టి మోకరించకపోతే అది వేరే విషయం. అన్నీ బాగుండి కూడా మోకరించకపోతే దేవుడు మోకరింపజేయాలనుకుంటే చేస్తాడు. దేవుడికి అదేం పెద్ద పని, అసైన్మెంట్ ఏం కాదు, ప్రాజెక్ట్ కూడా కాదు, ఇది వెరీ స్మాల్ థింగ్. కాకపోతే దేవుడు ఎంత గనడో ఇప్పుడు తర్వాత నేను చివరిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ దీన్ని ఆధారం చేసుకుని. మూడవది 1 Samuel chapter 13. ఇక్కడ ఇందాక సమూయేలు 7 రోజులు ఆగమన్నాడు కదా, సరే ఆగుతానన్నాడు. చివరి గంటల్లో వేగిరపడి పొరపాటు చేసినాడు. ఈ డిస్పైజ్డ్ ద ప్రీస్ట్హుడ్, యాజకత్వ ధర్మాన్ని నిరాకరించినాడు, త్రోసివేసిన, వ్యర్థపరిచినాడు. కనుక ఒకేసారి ఏది స్టార్ట్ కాదు. ద ఫాల్ ఆఫ్ ఎ బిలీవర్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్, ఇట్ ఈస్ గ్రాడ్యువల్. ద ఫాల్ ఆఫ్ ఎ బిలీవర్ ఈజ్ నాట్ క్యాషువల్ బట్ గ్రాడ్యువల్. సౌలు పరిస్థితి కూడా అదే, క్రమేణ. ఇప్పుడు 14వ అధ్యాయంలో కొంతమంది ప్రజలతోన కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాగ జరిగినాయో మనకు పరిచయము. ప్రజలను చాలా తేలిగ్గా పట్టినట్లుగా సౌలు చూచినట్లు ఈ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే 14వ అధ్యాయంలో ఈ డిస్పైజ్డ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలను ఆయన నిరాకరించినాడు. 5వది ఆఖరిది 15వ అధ్యాయంలో ఈ డిస్పైజ్డ్ ద ప్రిసెట్స్, దేవుని వాక్యాన్ని నిరాకరించినాడు. కనుక 11వ అధ్యాయం నుండి ఇదంతా పెనరోమిక్ వ్యూ ఎందుకు ఇస్తున్నామంటే, మనం ఏదైనా చదువుతున్నప్పుడు తేలిగ్గా అర్థం కావటానికి ఈ విషయాలన్నీ ఉపయోగపడతాయి. ఇది చదవాలనుకున్న వాళ్ళు, నేర్చుకోవాలనుకున్న విద్యార్థులకు సంబంధించే ఇది, అంటే బైబిల్ విద్యార్థులకు. మిగతా వాళ్ళకి నాకు వచ్చు, నాకు అవసరం ఏముంది అనుకునే వాళ్ళు యూ కెన్ స్కిప్ యాజ్ యూజువల్. లేదా ఐ వాంట్ టు స్టిక్ ఆన్, ఐ డోంట్ లైక్ టు స్కిప్ అనుకునే వారికి ఇప్పుడు చెప్పిన 5 పాయింట్లు ఉపయోగపడతాయి. మొదటిది ఏంటి? ఈ డిస్పైజ్డ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిని నిరాకరించినాడు. రెండవది ఈ డిస్పైజ్డ్ ద ప్రేయర్, ప్రార్థన నిరాకరించినాడు. మూడవది ఈ డిస్పైజ్డ్ ద ప్రీస్ట్హుడ్. నాలుగవది ఈ డిస్పైజ్డ్ ద పీపుల్. ఐదవది ఆఖరిది ఈ డిస్పైజ్డ్ ద ప్రిసెట్స్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము, శాసనము, వాగ్దానాలను నిరాకరించిన. What consequences you could expect from a person who has despised all spiritual things? ఇప్పటిదాకా క్విజ్ చెప్పి అలసిపోయినాం, ఇంక మళ్ళీ మీకు ఎక్కడ చెప్తామంటారా? ఆ క్విజ్లో చెప్తే మీకు క్యాండిల్ అన్న వస్తాయి, కానీ నేను అడిగినప్పుడు చెప్తే ఏమొస్తుంది? When he despised God, God despised him. Simple logic. 1 Samuel chapter 2 verse 30 says, He that honoreth me, him will I honor. He that despiseth me, he will be despised.
నన్ను ఉపేక్షించి వాడు నిరాకరించి వాడిని నేను నిరాకరిస్తాను. ఇప్పుడు చెప్పండి, దేవుని ద్వారా నిరాకరించబడ్డము కంటే ఇంకేమైనా శాపము, శిక్ష ఏమైనా ఉందంటారా? దెర్ ఈజ్ నో గ్రేటర్ పనిష్మెంట్ అదర్ దాన్ బీయింగ్ డిస్పైజ్డ్ బై గాడ్. హీ హ్యాడ్ చూసన్. 12 గోత్రాలు ఉంటే యూదా మొదటి గోత్రమైన రూబేను మొదలుకొని చివరి గోత్రం దాకా ఇంతమంది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ 12 ట్రైబ్స్. గాడ్ హ్యాజ్ ఎ బిగ్ చాయిస్ అని చివరి దాంట్లో నుండి తీసుకుని వచ్చాడు. మన చాయిస్ కూడా అదే. మన ఊర్లో, మన క్లాసులో మనం చదువుకునేటప్పుడు ఇప్పుడు మీకు ఫ్లాష్ బ్యాక్ ఒకసారి ఆలోచించండి. మీది ఆలోచించండి అంటే ఏమని అర్థం అంటే నాది కూడా ఆలోచించినాను అని అర్థం. మీరు కూర్చునే క్లాసులో ఎన్నో బెంచ్లో కూర్చున్నారు గుర్తుందా? చదువుకునేటప్పుడు ఎంత కష్టపడి చదువుకున్నారు గుర్తుందా? ఐ మై సెల్ఫ్ నో. నేను 7th క్లాస్లో లాస్ట్ బెంచ్, 10th క్లాస్ లాస్ట్ బెంచ్, ఇంటర్మీడియట్ లాస్ట్ బెంచ్, డిగ్రీ లాస్ట్ బెంచ్, ఎంఎస్సీ లాస్ట్ బెంచ్, పిహెచ్డీలకు బెంచ్లు లేవనుకో. నాకంటే చాలా తెలివైన వాళ్ళు ముందు బెంచ్లో కూర్చునేవాళ్ళు. సార్ చెప్పమనిపే వాళ్ళు సార్ రాయకమనిపే వాళ్ళు ముందే చెప్పేవాళ్ళు. నేను అనుకున్నా, అమ్మో వీడు ఇక్కడే ఉండదురా నాయన, ఈ అమ్మాయి ఇక్కడే ఉండదురా, ఏమైపోతారో, ఎక్కడ దాకా పోతారో, ఏం చదువుతారో అని అనుకున్నా. మరి చాలామంది అక్కడే ఉండిపోయారు, ఎందుకో తెలియదు. దేవుడు కరుణిస్తే ఎక్కడి నుండి ఎక్కడి దాకా తీసుకుని వస్తాడో చూడండి. మీలో కూడా చాలామంది చెప్తారు, ఒక్కొక్కళ్ళు సాక్ష్యం చెప్పమంటే మైకులు తక్కువ వస్తే బ్యాటరీ అయిపోతుంది, సాక్ష్యం అయిపోదు కదా. నేను ఇలాగున్నా అలాగున్నా, దేవుడు నన్ను ఇలాగ చేసాడు అలాగే చేసాడు, ఇంకా చాలా చాలా చెప్పేసి వస్తాను. బట్ హ్యావ్ యూ ఎవర్ రికగ్నైజ్డ్ దట్ యు ఆర్ నాట్ ఏ చోజన్ పర్సన్ ఇన్ యువర్ క్లాస్? ఇట్స్ ట్రూ. క్లాస్లో మనకు అసలు ఛాయిసే లేదు. ఏది ఇఫ్ దర్ ఈజ్ ఎనీ ఛాయిస్, ఇట్స్ ఏ లాస్ట్ ఛాయిస్. కానీ దేవుడు ఏం చేసినాడంటే ఈ మేడ్ ఫస్ట్ థింగ్స్ లాస్ట్ అండ్ లాస్ట్ థింగ్స్ ఫస్ట్. మొదటివారు కడపటివారు మొదటివారు అవుతారనటానికి మొదటి ఉదాహరణ మనమే. దేవుడు సౌలును అంగీకరించకపోతే సౌలు రాజుగా చేయబడ్డం అనేది దుస్సాధ్యం. కనుక దేవుడు అంగీకరించినాడు, సౌలు వచ్చినాడు. కానీ కుడ్ నాట్ కీప్ ఇట్ అప్. దాన్ని ఆయన భద్రపరచుకోవాలి. ఇది పాయింట్ నేను చెప్పదలుచుకున్నది. ఆర్ వీ రియలీ లివింగ్ టు ద కాలింగ్? ఆర్ వీ రియలీ వాకింగ్ వర్ది ఆఫ్ అవర్ కాల్? ఆర్ వీ రియలీ వాకింగ్ ట్రూ టు హిస్ కాలింగ్? సౌలు దానికి చెల్లి 7 దినాలు ఎదురు చూచినాడు సమూయేలు వస్తాడని. ఆఖరి గంటల్లో ఆయన దహనబలి ఇచ్చిన వెంటనే సమూయేలు వచ్చినాడు. అంటే దగ్గరకు వచ్చింటాడు దగ్గరికి. అప్పుడు కార్లు లేవు కదా, జీపీఎస్ లేవు, ఫోన్లు లేవు కదా, టెక్స్ట్ చేయటానికి. వస్తున్నాను, ఇంకో గంటలో 2 గంటల్లో వస్తున్నాను, వెయిట్ అని చెప్పడానికి లేవు కదా. ఒకవేళ సమూయేలు వచ్చేదాకా సౌలు దహనబలి అర్పించుకున్నా ఉండింటి ఎంత బాగుంది. అర్పించిన తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నాకంటే మీకు బాగా తెలుసు. ఇప్పుడు సమూయేలు వచ్చినాడు, సౌలుని ఇలాగన్నాడు, ఎందుకు ఈ పని చేసినావు అని. ఇప్పుడు సౌలు 3 జవాబులు చెప్పాడు. 13వ అధ్యాయం 1 Samuel chapter 13 verse 11. చాలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోతున్నారు. రెండవది, మీరు సమయానికి రాలేదు. ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఇండుట చూచి నేను ఈ పని చేసి తిని. ఈ కారణాలు కరెక్టా తప్ప? ఎస్ ఆర్ నో? మనకు కూడా చాలా కారణాలు ఉంటాయి. ఏదైనా మాట్లాడేటప్పుడు మనం మొదట పొరపాటు చెప్పము, రీజన్స్ చాలా చెప్తాం. రీజన్స్ అన్నీ కరెక్టే ఉంటాయి. గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ రీజన్స్ ఫర్ డిజోబీడియన్స్. హీ ఈజ్ ఆస్కింగ్ ఒబీడియన్స్, నో మ్యాటర్ వాట్ ద రీజన్స్ ఆర్. ఎందుకు 7 రోజులు ఉండమంటే ఉండలేదు, అంత పాయింట్. ఇంకా ఆఖరి 1 or 2 hours కూడా వెయిట్ చేసిండొచ్చు కదా అని అంటే అప్పుడు చెప్పినారు, జనులు చెదిరిపోతున్నారు, ఐ విల్ బికమ్ అన్పాపులర్. ఎందుకంటే వాళ్ళకి భయం వేసింది. సిచ్యువేషన్ అట్లే, సిచ్యువేషన్ ఈజ్ ప్రెస్సింగ్ హిమ్ టు యాక్ట్ అకార్డింగ్లీ అండ్ హేస్టిలీ. మనం కూడా సిచ్యువేషన్ ఓరియంటెడ్ యాక్షన్స్ చేస్తుంటాం.
ఏం చేయాలి బ్రదర్, ఇంకా ఆ పరిస్థితులు ఏం చేయలేము, ఖచ్చితంగా ఆ పని చేయాల్సిందే. Sometimes situation forces us to do the mistake. That happens when we do not believe Jesus, when we do not trust Him to the core. ఆయన మనం పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు will be carried away by situation but not by the Spirit of God. Are we situation-centered believers or Spirit-centered believers? Situation pressing ఉంది మరి, what to do? There is no way out for him. All the three statements he made are true. Bible scholars believe that these are excuses. Excuses అంటే సాకులు. మీకు తెలుసు కదా బైబిల్ ఎంతమంది సాకులు చెప్పినారు? పాత నిబంధనలు ఎంతమంది, కొత్త నిబంధనలు ఎంతమంది? మొదటి సాకులు చెప్పిన వ్యక్తి ఎవరు, చివరి సాకులు చెప్పిన వ్యక్తి ఎవరు? మనం ఎన్ని సాకులు చెప్తున్నాము? మన దానికి అసలు కౌంటే లేదనుకో, బైబిల్లోనన్నా కౌంట్ ఉంది. నాకు తెలిసి బైబిల్లో 10 సాకులు కాదు, నాట్ 10 excuses, 10 people who made excuses to God. And there are at least 7 from the Old Testament and 3 from the New Testament. ఆ 7లో మొట్టమొదటి వ్యక్తి మోషే అనే నిర్గమకాండంలో మనకు గమనిస్తాం. అలాంటి వాళ్ళల్లో ఈ సౌలు కూడా మనకు కనిపిస్తున్నాడు. ఈయన చెప్పేది యాక్చువల్గా సాకులు కాదు, కానీ బైబిల్ పండితులు ఏమంటారంటే ఇది సాకులే అని అంటారు. ఈ హ్యాస్ టు ఒబే శామ్యుయల్స్ కమాండ్మెంట్ బికాస్ శామ్యుయల్ ఈజ్ కమాండింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. సమూయేలు దేవుని నామమును బట్టి ఆయనకు ఆజ్ఞ ఇచ్చినాడు, 7 దినాలు గిల్గాలలో ఉండు, నేను వస్తా నీకు చెప్తా. బహుశా సౌలు అనుకున్నాడు ఆయన రాలేదు కదా, ఇంకెప్పుడు వస్తాడు, ఏం చెప్తాడు అని. సౌలుకు విరోధంగా పాపం చేయాలని సమయాలు అనుకోలేదు. దట్ ఈస్ నాట్ హిస్ ఇంటెన్షన్. బట్ యు వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యువేషన్. ఫిలిస్తీన్లు వచ్చి మీద పడిపోతున్నారు కదా, ఇంకా నాకు ఎలాగ విజయం దొక్కుతుంది కదా, ప్రజలంతా చెదిరిపోతున్నారు కదా, సమయం కావచ్చింది కదా, వస్తానన్నాడు, ఇంకా రాలేదు. పొద్దుకుంకే సమయంకి వచ్చింది, ఇంకా రాలేదు సమయాలు, మర్చిపోయినాడేమో ఆయన అని అనుకున్నాడు, దహన బలి చేసినాడు. ఆ తర్వాత జరిగిన సంగతి సమయాలు వచ్చి ఆయన అడిగిన తర్వాత సౌలు ఈ కారణాలు 3 ఎక్స్క్యూజెస్ చెప్పినాడు. అప్పుడు సమూయేలు చెప్పిన మాట ఏంటంటే 13వ వచనం, ఎవరిచ్చినారు ఆజ్ఞ? ఎవరిచ్చారు? 1 సమూయేలు 10:7-9 మనం ఎవరిని చూసినాము? 1 Samuel chapter 10 ఎవరు చెప్పినారు? ఎనిమిదవ వచనములో తొమ్మిదవ వచనం చాలు. ఎవరు చెప్పినారు ఈ మాటలు? సమూయేలు. ఇక్కడ సమూయేలు ఏం చెప్తున్నాడు? యెహోవా ఆజ్ఞ. అంటే యెహోవా ఆజ్ఞ ఎవరి ద్వారా వచ్చింది? సమూయేలు ద్వారా వచ్చింది. సమూయేలు ద్వారా పలకబడిన మాట దాని మొదలుకొని బెర్షెబా దాకా ఆయన దాదాపు 40 సంవత్సరాలు ఈ పని చేసిన దినాల్లో ఏ ఒక్క మాట కూడా తప్పిపోకుండా దేవుడు నెరవేర్చినాడంట. అవుట్ ఆఫ్ ఇట్ ఈస్. కనుక సమూయేలు దేవుని మాటలే పలికినాడు, సౌలు దేవుని మాటలనే గుర్తించినాడు. కానీ జరిగింది ఏంటంటే ఆ మాటలకు అవిధేయత చూపించినాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గై కనుక నీవు అవివేకపు పని చేసేటివి. ఎవ్రీ హేస్టీ డెసిషన్ ఈజ్ ఎ ఫూలిష్ డెసిషన్. ఎవ్రీ డెసిషన్ వీ మేక్ ఇన్ హేస్ట్ ఈజ్ ఎ ఫూలిష్ డెసిషన్. అది భార్య ఇష్టపడిందనో, భర్త ఇష్టపడినాడనో, పిల్లలు ఇష్టపడినారనో, లేదా పక్కనున్న కొలీగ్స్ ఇష్టపడ్డారనో, ఎనీ డెసిషన్ వీ మేక్ ఇన్ హేస్ట్ ఈజ్ ఎ ఫూలిష్. నీవు అవివేకపు పని చేసేది. రాజు ఏంటి అవివేకం పని చేయడం ఏంటి? అందరికంటే ఎత్తైన వాడు ఏంటి అవివేకం పని చేయడం ఏంటి? మొదటి రాజు ఏంటి అవివేకం పని చేయడం ఏంటి? బెన్యామీను గోత్రంలో నుండి వచ్చిన వాడు ఏంటి అవివేకం పని చేయటం? కెన్ యూ ఇమాజిన్ ఏ అనాయింటెడ్ పర్సన్ ఆఫ్ ద స్టాచ్యూర్ అండ్ magnitude of that of a Saul who was anointed by the most profound prophet called Samuel could do a foolish act? If that happens in the life of Saul,
వాట్ అబౌట్ యు అండ్ ఐ? మనం సమూయేలు కంటే గొప్పవాడైన యేసుప్రభు అభిషేకించినాడు. పరిశుద్ధాత్మక అభిషేకం మనం పొందినాము. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మన చేతులు వేయబడింది. వెన్ గాడ్స్ వర్డ్ ఈజ్ రిలీజ్డ్ అన్లీష్డ్ అంట్ us, do we accept it with utmost obedience or do we reject it to the core? Every rejection is a rebellion. తిరుగుబాటు చేయడం అంటే ఏదో రివోల్ట్ మాదిరి జెండాలు పట్టుకొని చేసి కేకలేసేదని కాదు. ద హార్ట్ దట్ గోస్ ఆపోజిట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేల్ గురించి చెప్పబడింది అదే. ఇశ్రాయేలీలు హృదయమందు వెనుకకు పోగోరిరి. దే వాంటెడ్ టు గో బ్యాక్ టు ఈజిప్ట్. దట్ ఈస్ నన్ అదర్ దాన్ నథింగ్ బట్ rebellion. Rebellion has a serious consequences. And the ramification of rebellion are vital. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే తర్వాత వచ్చిన సార్ ఇదే వరుస ఆ పై వచ్చినమే చదవండి సిస్టర్. నీ రాజ్యమును చాలు. వాట్ ఏ షాకింగ్ స్టేట్మెంట్ ఈస్ దిస్. అయితే నీ రాజ్యము నిలువదు. ఫర్ ఎ సింపుల్ యాక్ట్ ఆఫ్ రిబేలియన్, ఈజ్ దిస్ ఎ హై ప్రైస్ వీ నీడ్ టు పే? మనకేమనిపిస్తుంది, చిన్న తప్పే కదా బ్రదర్, క్షమించవచ్చు కదా బ్రదర్, అంత పెద్ద తప్పేం చేయలేదు కదా, ఇంత పెద్ద శిక్షణ మనకే చిన్న పాపము పెద్ద శిక్ష అనేది. దేవుని దృష్టిలో చిన్న పాపాలు, మిడిల్ పాపాలు, వైట్ పాపాలు, నల్ల పాపాలు అట్లే ఉండవు. పాపాలన్నీ ఒకటే, పాములన్నీ ఒకటే. ఎలాగో పాపాలన్నీ కూడా ఒకటే దేవుని దృష్టిలో. అది తిరుగుబాటు పాపమైనా, అపవిత్రత అయినా, ఏ పాపమైనా దేవుని దృష్టిలో అది పాపమే. నీ రాజ్యము నిలవదు. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే 14వ వచనంలో దేవుడు అన్నాడు, యెహోవా తన చిత్తానుసారమైన మనుషుల ఒకరిని కనుకొని ఉన్నాడు. అంటే దావీదు, నువ్వు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతేవు గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి ముగించాలని కోరుతున్నాను. దేవుడు సౌలును ఆ రాజ్య అధిపతిగా ఉండి తప్పించాలని కోరినాడు. వెంటనే తప్పించినాడా? టైం ఇచ్చినాడా? టైం ఇచ్చినాడు. ఎంత టైం ఇచ్చినాడు? ఎందుకు ఈ మాటలు అడుగుతున్నానంటే, హౌ గుడ్ ఈజ్ గాడ్ ఆల్ దో వీఆర్ రెబేలియస్. బట్ ఇట్స్ సో సాడ్ దట్ వీ డోంట్ లైక్ టు టేస్ట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ రెబేలియన్. He gave for about 38 years. From chapter 13 to chapter 31, 1 Samuel లాస్ట్ చాప్టర్లో చచ్చిపోయినాడు. 31వ అధ్యాయంలో సౌలు చనిపోయినట్లు వాక్యంలో మనం చూస్తాం. అంటే 13వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం దాకా దాదాపు 30+ years దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చినాడు. తీసేస్తా అని అన్నాడు, నిలవదు అన్నాడు, బట్ నాట్ ఇన్స్టంటేనియస్ రిమూవల్. ఇంత టైం ఎందుకు ఇచ్చినాడు? వై? ఇంత టైం ఇచ్చి చనిపోయిన తర్వాత కూడా దావీదు సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో అన్నాడు కదా, ఓ హౌ మైటీ ఆర్ ఫాలన్, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి. గాడ్ గేవ్ 38 years at least, or say for example 30+ years for Saul to repent for his rebellion. ఇప్పుడు సమూయేలు వచ్చి నీ ఎదుట రాజ్యం నిలవదు అన్న వెంటనే భయపడాలి కదా, పశ్చాత్తాపం రావాలి కదా. అయ్యో మరి ఇప్పుడు ఏం చేయమంటావన్నా చెప్పండి, క్షమాపణ పొందమంటావా, లేకపోతే ఏం చేయమంటావు, ఇంకా బల్ల అర్పించమంటావా, వెళ్ళమంటావా, మళ్ళీ గిల్గాల్కి వెళ్ళమంటావా? టెల్ మీ వాట్ యు వాంట్ మీ టు డూ. ఒక్క దగ్గర కూడా ఆ తర్వాత
తన పొరపాటు విషయమై, తన పతనం విషయమై, తన అవిధేయతను గురించి ఆలోచించడానికి ఇష్టపడలేదు. A rebellious person will ruin himself by his own ramifications. 13వ అధ్యాయంలో అలాంటి స్థితిలో నుండి 31వ అధ్యాయంలో తను తాను చంపుకునే దశలాగా వెళ్ళిపోయాడు. వాట్ ఎ ఫ్యాటల్ బ్లో. దిస్ ఈజ్ ఎ ట్రూ పిక్చర్ ఆఫ్ ఎ rebellious Christian today. He that believeth will not act hastily. A simple act of hastiness caused him to harm himself and cause total failure to his reign and his realm and his people. ఆయన దినాల్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు అని అంటే అస్సలు ఉన్నట్లు వాక్యం చూడం. 40 ఏళ్ళుగా ఆయన ఒకటే ఒక పని చేసినాడు. ఏం చేసినాడంటే దావీదును తరిమినాడు. మందసం ఆలోచించలేదు, మందిరం కట్టాలని ఆలోచించలేదు, దేవుని మందసం తీసుకొని వస్తామని ఆలోచించలేదు, ప్రజలను పరిపాలన చేస్తామని ఆలోచించలేదు, ఎక్కడైనా వాక్యం ప్రకటించడానికి ప్రవక్తలను పంపిస్తామని ఆలోచించలేదు, మందిరం శుభ్రం చేయాలని ఆలోచించలేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ గాడ్లీ వర్క్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ హిస్ హోల్ రెల్మ్ ఆర్ రెయిన్. ఆయన చేసిన దినాలన్నింటిలో ఒక్కసారి కూడా ప్రభు కొరకు కార్యములు చేసినట్లుగా మనం చూడం. వాట్ ఎ కొలోజల్ ఫాల్. దిస్ ఈజ్ అవర్ పిక్చర్ టు. ఒక్క పొరపాటు ద్వారా ఆరంభంలో మనకు అది ఒక్కటే అనిపిస్తుంది, దానికి ముందు ఎన్నో సీక్వెల్ ఇవన్నీ. విశ్వసించువాడు ఆత్రపడడు. 1 గంట 2 గంటలు ఆగిన ఎంత ప్రమాదం తప్పించుకుని ఇచ్చాడు. ఆగలేదు. చేయాలనుకుని చేస్తారు. మనం కూడా అనుకుంటాం, నేను చేయాలనుకున్నానా, నన్ను ఎవ్వరు ఆపలేరు. నేను కాదు, మనం చాలాసార్లు అనుకుంటాం. పోట్లాడేటప్పుడు అట్లా మాట్లాడతారు కదా, భార్య భర్తలు పిల్లలు అందరితో పోట్లాడతారు. డాడీ ఇఫ్ ఐ వాంట్ టు డూ నో బడీ వుడ్ స్టాప్ మీ. భర్త భార్యతో, భార్య భర్తతో ఇలాగే మాట్లాడుతుంటారు. ఇఫ్ ఐ వాంట్ టు డూ దట్ నో బడీ వుడ్ స్టాప్ మీ. ఇఫ్ ఐ వాంట్ టు బై ఏ కార్ నో బడీ వుడ్ స్టాప్ ఇంక్లూడింగ్ గాడ్. అట్లా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు టైటానిక్ షిప్ తయారు చేసిన ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇదే, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ షిప్. టైటానిక్ షిప్ తయారు చేసిన తర్వాత ఇంగ్లాండ్ దేశం నుండి వాషింగ్టన్ DC దగ్గరికి వస్తుంది కదా, వచ్చేటప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం మీద నుండి సెయిల్ అయిపోతూ ఉంది అని పోయబోతుంటే విలేకరులు వచ్చి ఆయన అడిగినారు టైటానిక్ తయారు చేసిన ఓనర్ని, ఏంటంటే షిప్ ఎలాగుంది మిగతా దానికంటే, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్. దేవుడు కూడా దాన్ని ముంచలేడు. దేవుడి మాట వినింటాడా లేదా? ఎస్ ఆర్ నో? అపనమ్మకం కదా, ఎందుకు చెప్పాలి అని కదా, ఏం చెప్తాంలే అని కదా. వినింటాడా లేదా? దేవుడు వింటాడు. నా దాకా ఎందుకు నాన్న, నీళ్ళే ఉన్నాయి, అట్లాంటిక్ మహాసముద్రం చాలు. ఈ 4-5 మహాసముద్రాలు ఉన్నాయి, అంత పెద్ద మహాసముద్రాలు ఎందుకులే, మీ దగ్గర ఉండేదే చాలు, ఇక్కడ దాకెందుకు అని. మనం కూడా కొన్నిసార్లు ఏమంటాం, ఎవరు నన్ను ఏం చేసుకోలేరు, ఎవరు దాకెందుకు నాన్న, దేవుడి దాకెందుకు సముద్రము. అందుకని మనిషి ఎలాగ మాట్లాడతాడంటే, ఈవెన్ గాడ్ కెనాట్. ఈ ప్రేజ్ చాలామంది మాట్లాడుతుంటారు. అంటే అది ప్రేజ్ వాడాలని వాడతారో, గర్వముతో వాడతారో, స్వశక్తితో వాడతారో, అహంతో వాడతారో, దేంతో వాడతారో తెలియదు. కానీ ఇఫ్ ఐ వాంట్ టు బై దిస్ ఈవెన్ గాడ్ కెనాట్ స్టాప్. ఇఫ్ ఐ వాంట్ టు డూ దిస్ ఈవెన్ గాడ్ కెనాట్ స్టాప్. ఇఫ్ ఐ వాంట్ టు గో దేర్ ఈవెన్ గాడ్ కెనాట్ స్టాప్. ఈవెన్ గాడ్ కెనాట్, ఈవెన్ గాడ్ కెనాట్. గాడ్ హియర్స్ ఆల్ దీస్ థింగ్స్. మరి అయినా ఎందుకు బ్రదర్ రియాక్షన్ చేయలేదంటే, సౌలుకి ఇచ్చినట్లు 30 ఏళ్ళు గ్రేస్ పీరియడ్ ఇచ్చినాడు. ఆ గ్రేస్ పీరియడ్లో ఉన్నాం ఇప్పుడు మనం, అంతే. అట్లంటే తప్ప? నేనేం బెదిరించట్లేదు, మీరేం బెదిరిస్తున్నారు. మీరు బెదిరే రకం కాదనుకో, అది వేరే విషయము. మాలాంటి వాళ్ళు ఎంతోమందిని చూసింటారు, ఎన్నో వినింటారు యూట్యూబ్లోన అక్కడ ఇక్కడ అంతా. అంత తేలిక బెదరుతారా ఏంటి? దిస్ ఈజ్ ఎ గ్రేస్ పీరియడ్. వీ కెన్ కమ్ బ్యాక్ టు హిమ్.
యేసు ప్రభు యొక్క శిలువ వైపు చూచి, ప్రభువా నీవు శిలువ దాకా విధేయత చూపించిన, అయితే నేను శిలువ ఎద్దే విధేయత చూపిస్తున్నా. విధేయత చూపించాలని మనసు ఉంది, కానీ జీవితంలో ఓడిపోయి అవిధేయత చూపిస్తున్నాను. విధేయత ద్వారా శిలువ ద్వారా సింహాసనం, ప్రభు మనల్ని అందరినీ ఆ సింహాసనం మీదకి తీసుకురావాలని కోరుతున్నాం. సౌలు సింహాసనం 40 ఏళ్ళే, దావీదు 40 ఏళ్ళే, సొలొమోను 40 ఏళ్ళే, భూమి మీద ఉన్నదంతా కొంతకాలమే. అయితే యెహోవా సింహాసనం సదాకాలం అంటుంది. ఆయనతో పాటు మనం కూడా సింహాసన ఆసీనులు కావాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. The first virtue in order to tread on the path laid towards the throne is obedience. దాంట్లో మనం పోతే ఇక అన్ని మార్గమే తప్పిపోయినట్లు. ఎన్నిసార్లు అవిధేయత చూపించిన ఆయన వాక్యానికి, ఆయన సన్నిధికి, ఆయన స్వరానికి, ఆయన పనికి, ఆయనకు సంబంధించిన దాని అంతటికి చూపిస్తూనే వచ్చినాం. అంటే ఇప్పుడు అన్ని భావననే రాసు కదా, డబ్బులు ఉన్నాయి కదా, రాజ్యం ఉంది కదా, ప్రజలు ఉన్నారు కదా, ఎత్తుకున్నాను కదా, లావుగున్నాను కదా, ప్రజలే నన్ను కోరుకున్నారు కదా, కేకలేసారు కదా, సౌలు 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 అని కేకలేసారు కదా. ఐ ఆమ్ మ్యాన్స్ కింగ్. God is not interested in man's king. God is interested in his choice. కనుక దేవుడు మనందరిని రాజులైన యాజక సమూహాలుగా చేసాడు యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా. ఆయన వలె మనం మార్పు చెంది ఆయన కొరకు ఆ పరలోక రాజ్యంలో జీవించాలనేది ఆ ప్రభు దినాన్ని రాబోతున్నాడు. పడిపోయిన మనల్ని, దరిద్రులైన మనల్ని, అవిధేయులైన మనల్ని విధేయులుగా చేయటి కొరకే విధేయుడైన తన కుమారుని మన కొరకు ఈ భూమి మీదకి పంపించిన ఆయన విధేయతను బట్టి మనం విధేయులుగా మార్చబడాలి. దేవుని వాక్యానికి విధేయత, ప్రార్థనకు విధేయత, పరిచర్యకి విధేయత, దైవ కార్యక్రమాలకు విధేయత. ద లాంగ్వేజ్ ఆఫ్ ఎస్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్. ద లాంగ్వేజ్ ఆఫ్ నో ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ డిస్బిలీఫ్. How can you say that the language of faith is yes? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామా, ఎస్ లార్డ్ హియర్ ఐ యామ్. యెషయాను దేవుడు పిలిచినప్పుడు, నేను ఎవరిని పంపాలా? ఎస్ లార్డ్ హియర్ ఐ యామ్. దట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్. హియర్ ఐ యామ్, యూజ్ మీ. హియర్ ఐ యామ్, సెండ్ మీ. హియర్ ఐ యామ్, sanctify me. Here I am, utilize me. Here I am, help me to stand as a witness. Language of disbelief is, లోతు చెప్పాడుగా, నాట్ సో లార్డ్. అలాగూ కాదు ప్రభువా, అలాగూ కాదు ప్రభువా, అలా కాదు. వాట్ లాంగ్వేజ్ వీ ఎక్సర్సైజ్? ఈజ్ ఇట్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఎస్? దట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్. ఈజ్ ఇట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ నో? దట్స్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ disbelief. He that believeth in me shall not act in haste.